హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాన్వి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నాను. మనం గూగుల్ మ్యాప్స్ని నమ్మి ఎక్కడికి వెళ్ళకూడదని అనుకుంటాం కదా, అలాగే ఇన్స్టాలో చూసి లొకేషన్స్కి మాత్రం వెళ్ళకూడదని నాకు ఈరోజే అర్థమైంది. మాకైతే అలా చాలా పెద్ద బిస్కెట్ అయింది ఈరోజు. అలా అని వచ్చేయలేక పక్కనే ఉన్న లూలు మాల్కి అయితే వెళ్ళిపోయాం. ఇలా లూలు హైపర్ మార్ట్లోకి ఎంటర్ అవ్వగానే కస్టమర్స్ని ఫిషెస్తో అయితే అట్రాక్ట్ చేశారు. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. లక్కీ ఫిష్, ఆర్నమెంటల్ ఫిషెస్, ఫ్యాన్సీ లాబ్స్టర్స్, టెట్రా ఫిషెస్, ఇలా చాలా ఉన్నాయి. మనం ఒక ఫిష్ని పర్చేస్ చేస్తే 1 ప్యాకెట్ ఫిష్ ఫీడ్ అయితే ఫ్రీగా ఇస్తారు అంట. ఫిషెస్ మాత్రం భలే క్యూట్గా ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మొత్తం బీబీక్యూ సెటప్ని మొత్తం సపరేట్గా అరేంజ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ కుకరీ ఐటమ్ రిలేటెడ్ టు బీబీక్యూ మొత్తం సపరేట్గా పెట్టారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Z అయితే సపరేట్గా ఉంది. నెక్స్ట్ మేమైతే మీట్ స్టోర్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. దాంట్లో ఫస్ట్ అయితే ఫిష్ స్టోర్కి అయితే వెళ్ళాము. చాలా టైప్స్ ఆఫ్ మనకి సీ ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూసినట్టయితే ట్యూనా ఫిష్, షార్క్, పాంఫ్రెట్ ఫిషెస్లో మనకి వైట్ అండ్ బ్లాక్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ క్రాబ్స్, ప్రాన్స్, ఇంకా చాలా చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. కొన్ని నేమ్స్ అయితే కొత్తగా వింటున్నాను నేను అసలు యాక్చువల్గా. ఒకసారి మీరు కూడా అన్ని ఫిషెస్ని ఒక రౌండ్ వేసి వచ్చేయండి, మనం తర్వాత మాట్లాడేసుకుందాం. అండ్ ఇక్కడ మేము అన్ని ఫిషెస్ని చూసి ఇన్వెస్టిగేషన్ చేసి లాస్ట్కి అయితే పాంఫ్రెట్ ఫిషెస్ని అయితే ఆర్డర్ చేసేసాము. ఈ ఫిషెస్ మనకి 1 kg 1350 అలా పడింది. మనం ఆర్డర్ చేయగానే ఇలా మనకి ఒక టోకెన్ లాగా ఇస్తారు. అండ్ లోపలికి తీసుకెళ్ళి క్లీన్ చేసి మనకి ఇచ్చేస్తారు. కొంచెం టైం పట్టిద్ది అన్నారు. సో అందుకని మేము స్టోర్లో ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయో చూద్దామని వచ్చాము. మొత్తం డ్రై ఫిషెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ప్రాన్స్ ఫిషెస్ అని. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫిషెస్ అండ్ ప్రాన్స్కి మంచిగా మ్యారినేట్ చేసి అయితే ఉంచారు. కొన్ని ప్రాన్స్ వితౌట్ క్లీన్, కొన్ని ప్రాన్స్ విత్ క్లీన్ చేసి ఫ్రెష్గా దానికి స్టోర్ చేసి పెట్టారు. అండ్ అవన్నీ ఫ్రెష్, ఆ రోజు క్లీన్ చేసి పెట్టినవే అన్నీ అయితే మనకి ప్రాపర్గా అరేంజ్ చేసి పెట్టారు. అండ్ కమింగ్ టు దిస్ మటన్ సెక్షన్, మనకి మటన్లో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ని అయితే సపరేట్ చేసి క్లీన్గా నీట్గా ఉంచారు. మీరు చూస్తున్నట్టయితే మనకి హార్ట్, లంగ్స్, ఇంకా కింద మనకి బోటీ, లెగ్స్, హెడ్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు. ఒకసారి చూసేసే ఆర్డర్ చేసిన ఫిష్ క్లీన్ అవ్వడానికి ఇంకా టైం పట్టిద్ది అన్నారు. సో మనమైతే ఇలా స్టోర్లో ఒక రౌండ్ వేసేద్దాం పదండి. నెక్స్ట్ మనం వచ్చింది మొత్తం స్నాక్స్ సెక్షన్కి. ఇక్కడ మనకి కుకీస్, కేక్స్ యమ్మీగా మంచిగా ప్లేస్ చేశారు. అన్నీ ఒక రౌండ్ వేసి చూసి వచ్చేయండి మీరు కూడా మాతో పాటు. ఇక్కడ మనకి బర్త్డేస్, బ్రైడ్ టు బీ ఈవెంట్స్కి కావాల్సిన బెలూన్స్ అండ్ ప్రాప్స్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్స్ కూడా మనకి సేల్కి పెట్టారు, సంథింగ్ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ డైరీస్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ డైరీస్ కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు దిస్ కుకరీ ఐటమ్స్ సెక్షన్స్, మటన్ మస్తాన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు నైఫ్స్ని. అండ్ all these are the cookery items. Go and check it out.
ఇక్కడ మనకి స్మాల్ సైజ్ నుంచి లార్జ్ సైజ్ వరకు అన్ని ప్రెషర్ కుక్కర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈలోపు మా ఫిష్ కూడా రెడీ అయిపోయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెళ్ళి బిల్ చేయించుకొని వెళ్ళిపోయాం. మనం లూలు హైపర్ మార్ట్ నుంచి బయటికి రాగానే ఆపోజిట్లో క్లే స్టోన్స్ అనే షాప్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, గిఫ్ట్స్, అన్ని యానిమేషన్ టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. క్యూట్గా చిన్న చిన్నగా ఉన్నాయి. మొత్తం వీడియో తీసాక తెలిసింది ఏంటంటే మనకి ఈ షాప్లో వీడియోస్ తీసే పర్మిషన్ లేదంట. సో ఎలాగైతేనే నేనైతే వీడియో అయితే కంప్లీట్ చేసుకొని షాప్ నుంచి ఒక టాయ్ అయితే కొనుక్కొని బయటకు అయితే వచ్చేసాను. ఫిషెస్ని మనకి నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. మేము ఇంటికి రాగానే మళ్ళీ సాల్ట్ వాటర్ క్లీన్ చేసి మ్యారినేట్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో ఉంచేసాం. అసలు ఈ ఫిష్ ఎందుకు తీసుకున్నాము, స్టోరీ ఏంటంటే ఈ సంగతి మనకి ఏ ఫిష్ తీసుకోవాలో అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనకి బాబాయ్ గుర్తొచ్చారన్నమాట. సో అందుకని మేము ఈ ఫిష్ స్పెషల్గా చూస్ చేసుకున్నాము. అండ్ ఫిష్తో పాటు మేము చికెన్ కూడా తీసుకొచ్చాము. అది కూడా ఓవర్నైట్ మ్యారినేట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాము. సో ఇప్పుడు కుక్ చేసేద్దాం. చికెన్ని ఫ్రై చేసాము. అండ్ బాబాయ్ చెప్పినట్టు ఫిష్ అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టాము. ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో.